everyone, welcome to the world of education, EduPresh. Theory of Moral Development. లారెన్స్ కోల్బర్గ్ 1927 to 1987. ఈయన ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో. ఆ టైంలోనే థియరీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్ మీద వర్కింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మారల్ డెవలప్మెంట్ థియరీని డెవలప్ చేయడానికి ఈయన జైన్ పియాజెంట్ యొక్క స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ని చూస్ చేసుకున్నారు. ఆయన చూస్ చేసుకున్న ప్రతి స్టోరీలో మోరల్ డైలెమ్మా ఉండేలా చూసుకున్నారు. వారి స్టూడెంట్స్ ఇచ్చిన రెస్పాన్స్ని అనలైజ్ చేసుకుంటే ఆ స్టూడెంట్ యొక్క మొరాలిటీని తెలుసుకునే అవకాశం ఉంది. ఆయన చూస్ చేసుకున్న స్టోరీస్లో వన్ ఆఫ్ ది ఫేమస్ స్టోరీ యూరోపియన్ మ్యాన్ అయిన హెన్స్ కోసం. ఇది ఒక మోరల్ డైలమా స్టోరీ. అంటే ఏ స్టోరీలో జరిగిన విషయాల్ని మనం కరెక్ట్ అని కానీ రాంగ్ అని కానీ చెప్పలేము. అలా చెప్పలేని స్టోరీస్ని డైలమా స్టోరీస్ అని అంటాం. హెన్స్ స్టోరీ చూద్దాం. హెన్స్ అనే వ్యక్తి ఒక యూరోపియన్ మ్యాన్. వాళ్ళ వైఫ్కి ఒక తెలియని డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ క్యూర్ అవ్వాలంటే ఒక డ్రగ్ కావాలి. ఆ డ్రగ్ చాలా కాస్ట్లీయెస్ట్ అవ్వడం వల్ల దాన్ని తను స్టీల్ అంటే దొంగతనం చేస్తారు. ఈ స్టోరీని బేస్ చేసుకుని కోల్బర్గ్ మనల్ని 3 క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 1. హెన్స్ షుడ్ నాట్ స్టీల్ ద డ్రగ్ సిన్స్ ఇట్ వుడ్ బి బ్రేకింగ్ ద లా. హెన్స్ అనే వ్యక్తి ఆ డ్రగ్ని దొంగతనం చేయకూడదు, ఎందుకంటే అది చట్ట ప్రకారం నేరం కాబట్టి. సెకండ్ క్వశ్చన్. హెన్స్ షుడ్ స్టీల్ ద డ్రగ్ అండ్ యాక్సెప్ట్ ఎనీ ప్రిజన్ సెంటెన్స్. అంటే తను భార్య కోసం దొంగతనం చేసినప్పటికీ అది చట్ట ప్రకారం నేరం కాబట్టి దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ తను ఫేస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్. హెన్స్ షుడ్ స్టీల్ ద డ్రగ్ నాట్ గో టు ప్రిజన్ యాజ్ దిస్ అన్ఫేర్. తను దొంగతనం చేసినప్పటికీ అదొక మంచి కాజ్ కోసమే దొంగతనం చేశాడు కాబట్టి తను ఎటువంటి పనిష్మెంట్ తీసుకోక్కర్లేదు. ఈ 3 క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనం చూస్ చేసుకున్న ఆన్సర్ బట్టి ఏ పర్సన్ ఆర్ చైల్డ్ యొక్క మారల్ డెవలప్మెంట్ ఎలా ఉందో కోల్బర్గ్ తెలుసుకునేవారు. థియరీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్. ఈ థియరీలో మనకి 3 లెవెల్స్ అండ్ 6 స్టేజెస్ ఉంటాయి. ఈచ్ లెవెల్కి 2 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. లెవెల్ 1 ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ. ఫస్ట్ లెవెల్ ఆఫ్ మారల్ డెవలప్మెంట్ ఇది 9 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది. ఈ ఏజ్లో ఉన్న చిల్డ్రన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళ మారల్ డిసిషన్స్ అనేవి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీద డిపెండ్ అవుతారు. అంతేగాని వాళ్ళకి సెపరేటెడ్గా మారల్ డిసిషన్స్ అనేవి ఉండవు. ఈ స్టేజ్ని మనం ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అని కూడా అంటాము. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్ మారల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేవి సొసైటీ ఇంప్లిమెంట్ చేస్తుంది, దాన్ని మనం ఫాలో అవ్వాలని మాత్రమే అనుకుంటారు. ఏది గుడ్ అండ్ ఏది బ్యాడ్ అనేది మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. స్టేజ్ 1 ఒబీడియన్స్ పనిష్మెంట్ ఓరియంటేషన్. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్ యొక్క మొరాలిటీ ఎలా ఉంటుందంటే ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. అంటే పనిష్మెంట్ అంటే భయపడతా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అలాగే టీచర్స్ మాట వింటారు, ఎందుకంటే వినకపోతే వాళ్ళు పనిష్ చేస్తారన్న భయంతో వింటారు. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి చేసే పని మీద కన్నా ఆ పని చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మీదే ఎక్కువ ఆలోచన అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి హెన్స్ స్టోరీ తీసుకుందాం. అదే హెన్స్ స్టోరీని ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి చెప్తే తను ఏమి రిప్లై ఇస్తారంటే హెన్స్ అనే వ్యక్తి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆ దొంగతనం అనేది చేయకూడదు, ఎందుకంటే ఆ దొంగతనం చేస్తే ఆ హెన్స్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకుని జైల్లో వేస్తారు కాబట్టి సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే దొంగతనం చేయకూడదు అనే భావన కలిగి ఉంటారు. స్టేజ్ 2 పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇది సెకండ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి మోరల్ జడ్జిమెంట్ అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళకి మంచి చేస్తే మంచి లేదా చెడు చేస్తే చెడు రిటర్న్లో ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. ఏ పని చేస్తే వాళ్ళకి లాభం వస్తుందో ఆ పని మాత్రమే చేయడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏదైనా పని చేయి నీకు చాక్లెట్ ఇస్తాను అంటారు, ఎందుకంటే ఆ చాక్లెట్ కోసమో వాళ్ళు ఆ పనిని చేస్తారు కాబట్టి. ఏ పని చేసినా వాళ్ళకి ఏం వస్తుంది అంటే రివర్స్లో రివార్డ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న స్నాక్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేయడం, ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్న స్నాక్స్ని తను తీసుకోవాలనుకుంటాడు కాబట్టి. ఒకవేళ తన ఫ్రెండ్ తన పుస్తకంలో పిచ్చి గీతలు పెడితే తిను కూడా రివర్స్ వాళ్ళ ఫ్రెండ్ పుస్తకంలో పిచ్చి గీతలు పెట్టాలని చూస్తారు. ఏది చేస్తే ఆ పనిని రిటర్న్లో ఇచ్చేయాలని చూడడం ఈ స్టేజ్. లెవెల్ 2
కన్వెన్షనల్ మొరాలిటీ. ఈ లెవెల్ 10 ఇయర్స్ నుంచి అడల్ట్హుడ్ రీచ్ అయ్యే వరకు ఉంటుంది. పీపుల్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, సొసైటీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వడం, అలాగే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ట్రెడిషనల్ వాల్యూస్, లా ఆఫ్ సొసైటీ అండ్ లా ఆఫ్ ది కంట్రీని అప్రూవ్ చేయడం. ఈ లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 3 గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. ఇది 3rd స్టేజ్. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్ పబ్లిక్ వాళ్ళని గుడ్ పర్సన్స్లా రికగ్నైజ్ చేయాలనుకుంటారు. లాయల్టీ, ఫెయిత్ అండ్ గ్రేట్ఫుల్నెస్ అనే కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏ పని చేసినా ఎదుటివారు వాళ్ళని గుడ్ అనాలని చూస్తారు. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి హెన్స్ యొక్క స్టోరీ చెప్తే వాళ్ళు ఏమంటారంటే, హెన్స్ అనే పర్సన్ దొంగతనం చేసినప్పటికీ తను ఒక మంచి ఇంటెన్షన్తోనే వాళ్ళ వైఫ్ని కాపాడాలని ఆ దొంగతనం చేశారు కాబట్టి హెన్స్ అనే వ్యక్తి ఒక మంచి పర్సన్ అని అనుకుంటారు. స్టేజ్ 4 లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్. ఈ స్టేజ్లో ఉన్న పీపుల్ లా అండ్ ఆర్డర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి, తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ పనిష్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటారు. ఈ స్టేజ్లో ఉన్న పీపుల్కి కనుక హెన్స్ స్టోరీ చెప్తే, హెన్స్ అనే వ్యక్తి ఒక మంచి కాజ్ కోసమే దొంగతనం చేసినప్పటికీ సొసైటీలో ఉన్న పీపుల్ ఒక మంచి కాజ్ ఉంటే లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి హెన్స్ అనే వ్యక్తి కంపల్సరీ పనిష్మెంట్ తీసుకోవాలి అనే భావన కలిగి ఉంటారు. లెవెల్ 3 పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మారల్ డెవలప్మెంట్. దీనిని ప్రిన్సిపల్ లెవెల్ ఆఫ్ మొరాలిటీ అని కూడా అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సొసైటీలో ఒక మేజర్ రోల్ని ప్లే చేస్తారు. సొసైటీ పెట్టిన నార్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఒక్కొక్క ఇండివిజువల్కి సూట్ అయ్యేలా ఉండాలి. ఒకవేళ ఏ ఇండివిజువల్కి నచ్చకపోయినా వాళ్ళు సొసైటీకి అగైనెస్ట్గా క్వశ్చన్స్ అనేవి రేస్ చేయొచ్చు. ఇందులో 2 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 5 సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. ఇది 5th స్టేజ్. ఈ స్టేజ్లో ఉన్న పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ అనుకుందాం. నేను ఈ సొసైటీలో ఉన్న పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఆ ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే నేను ఒక కంపెనీని కట్టాలి. నేనేమంటానంటే ఒక ఫారెస్ట్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసేసి ఆ ప్లేస్లో నేను ఒక ఇండస్ట్రీని కట్టి దాని ద్వారా పీపుల్కి నేను జాబ్ ఆపర్చునిటీ ఇస్తాను అంటాను. అప్పుడు ఈ స్టేజ్లో ఉన్న పీపుల్ ఏమంటారంటే, నువ్వు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది కరెక్ట్ అయినప్పటికీ ఈ చెట్లు ఈ ఫారెస్ట్ని కట్ చేయడం అనేది మాకు పూర్తిగా అగైనెస్ట్గా ఉంది కాబట్టి నేను మీ డీల్కి పూర్తిగా వ్యతిరేకిస్తాను అని చెప్పేసి వాదిస్తారు. స్టేజ్ 6 యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్. ఇది ఫైనల్ స్టేజ్. చాలా తక్కువ మంది పీపుల్ మాత్రమే ఈ స్టేజ్ని రీచ్ అవుతారు. వీళ్ళు సొసైటీ పెట్టిన రూల్స్ కాకుండా వాళ్ళు ఓన్ మారల్ వాల్యూస్ లేదా ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెన్స్ స్టోరీని వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, హెన్స్ అనే వ్యక్తి డ్రగ్ని దొంగలించడం తప్పైనప్పటికీ రేపన్న రోజు మనీని మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళ వైఫ్ని తిరిగి తీసుకురాలేం కాబట్టి లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ అని భావిస్తూ ఉంటారు. ఈ థియరీని బట్టి కోల్బర్గ్ మనకి ఏం చెప్తున్నారంటే, పీపుల్ యొక్క మొరాలిటీ అనేది డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ అని కానీ రాంగ్ అని కానీ కంప్లీట్గా జడ్జ్ చేయలేం. వాళ్ళ రేట్ ఆఫ్ మొరాలిటీ థింకింగ్ అనేది స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి మనకి చెప్పారు. ఇది డే 6 ఆఫ్ 84 డేస్ ఛాలెంజ్ ఆఫ్ సీటెట్ ఎగ్జామ్. రేపు డే 7లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.